జేసెట్ టెస్ట్‌ని కనుక్కున్నది బిఈ ఫిలిప్స్. అయితే జేసెట్ టెస్ట్‌ని జోసెఫ్, కార్టర్, రొనాల్డ్ అనే ముగ్గురు అభివృద్ధి చేయడం జరిగింది. జేసెట్ టెస్ట్‌లో ఏమేమి ఉంటాయంటే వెర్టికల్ జంప్, చిన్నప్ లేదా పుల్-అప్, షటిల్ రన్, 50 యార్డ్స్, తర్వాత ఫ్లెక్సిబిలిటీ, స్టాండర్డ్ బ్రాంచ్ జంప్, వివిధ రకాల టెస్టులు ఉంటాయి. అయితే దీని లక్షణాలు ఏంటంటే శారీరక సామర్థ్యం కొలుచుటకు, సరళమైన పరీక్షలు ఉపయోగించడానికి, శారీరక అభివృద్ధికి మార్గదర్శనం ఉపయోగిస్తుంది. సో స్పీడ్కి, చురుకుదనం, సమన్వయం, కాలు బలానికి, ఛాతీ బలానికి, భుజ బలానికి, చేతుల బలానికి, సో వీటన్నిటికి కూడా ఈ టెస్ట్లు ఉపయోగించడం జరుగుతుంది. అంటే వాళ్ళ క్రీడాకారుల అభివృద్ధి కోసం ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రశ్న, జేసీఆర్ టెస్ట్ని కనుక్కున్న సంవత్సరం ఏది? జేసీఆర్ టెస్ట్ని కనుక్కున్న సంవత్సరం ఏ 1947, బి 1943, సి 1968, డి 1945. జేసీఆర్ టెస్ట్ని కనుక్కున్న సంవత్సరం ఏది? ఆన్సర్ ఏ 1947. ఒక్కొక్క బుక్లో ఒకలా ఉంది. 1957 ఉంది, 1947 ఉంది, 1963 ఉంది. సో వివిధ బుక్లో వివిధ రకాలుగా ఉన్నాయి. కానీ జేసీఆర్ టెస్ట్ కనుక్కున్న సంవత్సరం 1947. రెండవ ప్రశ్న, జేసీఆర్ టెస్ట్ని మోడిఫై చేసింది ఎవరు? జేసీఆర్ టెస్ట్ని మోడిఫై చేసింది ఎవరు? ఏ బిఈ ఫిలిప్స్, బి కూపర్, సి బిఈ థామస్, డి జి రిఫర్. జేసీఆర్ టెస్ట్ని మోడిఫై చేసింది ఎవరు? జేసీఆర్ టెస్ట్ని మోడిఫై చేసింది ఎవరంటే 1963లో కూపర్ అనే వ్యక్తి జేసీఆర్ టెస్ట్ని మోడిఫై చేయడం జరిగింది. జేసీఆర్ టెస్ట్ని మోడిఫై చేసింది కూపర్. మూడవ ప్రశ్న, జేసీఆర్ టెస్ట్లో కాలు యొక్క శక్తిని కొలిచే టెస్ట్ ఏది? జేసీఆర్ ఏ టెస్ట్లో కాలు యొక్క శక్తిని కొలవచ్చు? ఏ వెర్టికల్ జంప్, బి చిన్నప్, సి పుల్-అప్, డి షటిల్ రన్. జేసీఆర్ ఏ టెస్ట్లో కాలు యొక్క శక్తిని కొలవచ్చు? జేసీఆర్ ఏ టెస్ట్లో కాలు యొక్క శక్తిని కొలవచ్చు అంటే ఆన్సర్ ఏ వెర్టికల్ జంప్. నాలుగవ ప్రశ్న, జేసీఆర్ టెస్ట్ని ఏ ఏజ్ వాళ్ళకు ఉపయోగించవచ్చు? జేసీఆర్ టెస్ట్ని ఏ ఏజ్ వాళ్ళకు చేయవచ్చు? ఏ 8 నుంచి 11 సంవత్సరాలు, బి 21 నుంచి 45 సంవత్సరాలు, సి 8 నుంచి 15 సంవత్సరాలు, డి 18 నుంచి 45 సంవత్సరాలు. జేసీఆర్ టెస్ట్ని ఏ ఏజ్ వరకు లేదా ఏ ఏజ్ వరకు ఉపయోగించవచ్చు అంటే ఆన్సర్ డి 10 నుంచి 45 సంవత్సరాల వరకు ఈ టెస్ట్ని చేయవచ్చు. ఆన్సర్ డి. ఐదవ ప్రశ్న, జేసీఆర్ టెస్ట్లోని ఏ టెస్ట్ ద్వారా వేగాన్ని కొలవచ్చు? జేసీఆర్ టెస్ట్లో ఏ టెస్ట్ ద్వారా వేగాన్ని కొలవచ్చు? ఏ షటిల్ రన్, బి చిన్నప్, సి వెర్టికల్ జంప్, డి పుల్-అప్. జేసీఆర్ టెస్ట్లో ఏ టెస్ట్ ద్వారా వేగాన్ని కొలవచ్చు అంటే ఏ షటిల్ రన్ ద్వారా. ఆన్సర్ ఏ. ఆరవ ప్రశ్న, వెర్టికల్ జంప్ని డెవలప్ చేసింది ఎవరు? ఏ కూపర్, బి జోసెఫ్, సి సార్జన్, డి రొనాల్డ్. వెర్టికల్ జంప్ని డెవలప్ చేసింది ఎవరు? ఆన్సర్ సి. వెర్టికల్ జంప్ డెవలప్ చేశారంటే సార్జన్. అందుకే దీన్ని సార్జన్ వెర్టికల్ జంప్ అని కూడా పిలుస్తారు. ఏడవ ప్రశ్న, జేసీఆర్ ఏ టెస్ట్లో పురుషులు మాత్రమే టెస్ట్ చేస్తారు? జేసీఆర్ ఏ టెస్ట్లో పురుషులు మాత్రమే చేసే టెస్ట్ ఏది? ఏ షటిల్ రన్, బి 100 yards, సి వెర్టికల్ జంప్, డి పుల్-అప్. జేసీఆర్ ఏ టెస్ట్లో పురుషులు మాత్రమే చేసే టెస్ట్ ఏది? ఆన్సర్ డి పుల్-అప్ లేదా చిన్నప్ అనేది ఓన్లీ పురుషులు మాత్రం చేస్తారు. ఆన్సర్ డి. ఎనిమిదవ ప్రశ్న, జేసీఆర్ టెస్ట్ని దేనికి ఉపయోగించవచ్చు? జేసీఆర్ టెస్ట్ని దేనికి ఉపయోగిస్తారు లేదా ఉపయోగించవచ్చు? ఏ శారీరక అభివృద్ధి, బి సరళమైన పరీక్షలు, సి వ్యక్తిగత సామర్థ్యం కొరకు, డి క్రీడాకారుల ఎంపిక, ఆరోగ్యం తెలుసుకోవడానికి, శిక్షణలో మార్పులు చేయడానికి. జేసీఆర్ టెస్ట్ని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారంటే ఆన్సర్ డి. క్రీడాకారులు ఎంపిక చేసినప్పుడు జేసీఆర్ టెస్ట్ని ఉపయోగించవచ్చు, లేదా క్రీడాకారుల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి కూడా జేసీఆర్ టెస్ట్ని ఉపయోగిస్తారు.
సెక్షన్లో క్రీడాకారు యొక్క సెక్షన్లో మార్పులు చేయడం కోసం వాళ్ళ వ్యక్తిగత మార్పులు ఏముంటాయో చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో జేసాట్ టెస్ట్ని దేనికి ఉపయోగిస్తారంటే ఆన్సర్ డి. క్రీడాకారుల ఆరోగ్యానికి ఎంపిక సెక్షన్లో మార్పుల కోసం జేసాట్ టెస్ట్ను ఉపయోగిస్తారు. ఆన్సర్ డి. 9వ ప్రశ్న, జేసాట్ టెస్ట్లోని ఏ టెస్ట్ కోసం గోడలపైన గీతలు గీస్తారు? జేసాట్ టెస్ట్లోని ఏ టెస్ట్లో గోడలపై గీతలు గీస్తారంటే ఏ పుల్అప్, బి స్టాండర్డ్ బ్రాడ్ జంప్, సి 50 యార్డులు, డి వెర్టికల్ జంప్. జేసాట్ టెస్ట్లోని ఏ టెస్ట్ కోసం గోడలపై గీతలు గీస్తారంటే ఆన్సర్ వెర్టికల్ జంప్. ఆన్సర్ డి. 10వ ప్రశ్న, జేసాట్ టెస్ట్లోని హార్జెంటల్ బార్ని దేనికి ఉపయోగిస్తారు? జేసాట్ టెస్ట్లో ఏ టెస్ట్లో హార్జెంటల్ బార్ ఉపయోగిస్తారు? ఏ వెర్టికల్ జంప్, బి షటిల్ రన్, సి పుల్అప్, డి బ్రాడ్ జంప్. జేసాట్ ఏ టెస్ట్లో హార్జెంటల్ బార్ని ఉపయోగిస్తారు? హార్జెంటల్ బార్ దేనికి ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ చిన్నప్ లేదా పుల్అప్ కోసం. ఆన్సర్ సి.